యానాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 13 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సిఐఎస్ఎఫ్ 100 మంది, ఒడిశా సాయుధ పోలీసులు 300 మంది, యానం పోలీసులు 200 మంది విధులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాన్ని 7 సెక్టార్లుగా విభజించి అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, పోలీసులు బృందాలుగా విడిపోయి నిరంతర పహారా కాస్తున్నారు. ఎస్పీ వరదరాజన్, ట్రైనింగ్ ఎస్పీ కొయ్య చిట్టిరాజులతో పాటు పోలీసు పరిశీలకురాలు డాక్టర్ ప్రీతి చంద్ర భద్రతను పరిశీలిస్తున్నారు. యానాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో 37,972 మంది ఓటర్లు వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 13 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సిఐఎస్ఎఫ్ 100 మంది, ఒడిశా సాయుధ పోలీసులు 300 మంది, యానం పోలీసులు 200 మంది విధులు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాన్ని 7 సెక్టార్లుగా విభజించి అన్ని పోలింగ్ కేంద్రాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అధికారులు, పోలీసులు బృందాలుగా విడిపోయి నిరంతర పహారా కాస్తున్నారు. ఎస్పీ వరదరాజన్, ట్రైనింగ్ ఎస్పీ కొయ్య చిట్టిరాజులతో పాటు పోలీసు పరిశీలకురాలు డాక్టర్ ప్రీతి చంద్ర భద్రతను పరిశీలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ జూమ్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్. మార్నింగ్ భవాని, ఏదైతే పాండిచేరి ప్రభుత్వం సంబంధించిన యానం అసెంబ్లీ ఎన్నికలైతే కనుక పోలింగ్ అయితే కనుక కొన్ని గంటల క్రితం అయితే ప్రారంభమైంది. ఉదయం 5 గంటలకే మాక్ పోలింగ్ అయితే అధికారులు నిర్వహించారు. 7 గంటలకైతే అధికారికంగా పోలింగ్ అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మనం యానంలోని 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అయితే గుర్తించారు. టోటల్ గా చూస్తే 42 పోలింగ్ కేంద్రాలను అయితే కనుక ఏర్పాటు చేశారు. ఈ యానం అసెంబ్లీకి సంబంధించిన 37,972 మంది ఓటర్లు అయితే ఉన్నారు. వీరిలో చూస్తే కనుక 18,444 మంది పురుషులు ఉంటే 19,500 చిల్లర అయితే కనుక మహిళా ఓటర్లు అయితే ఉన్నారు. వీరందరికీ కూడా ఓటు వినియోగించుకోవడం కోసం 42 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో చూడొచ్చు మన విజువల్స్ లో. మనం యానాంకి సంబంధించిన బూత్ నెంబర్ 15 అలాగే 16 బూత్ నెంబర్ దగ్గర అయితే మనం ఉన్నాము. బార్లు దిగి అయితే కనుక ఇప్పటికే ఓటర్లు అయితే కనుక ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అయితే మార్నింగ్ నుంచి కూడా ఈ 5 గంటల నుంచి కూడా ఇక్కడికి 7 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కనుక ఈ మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలాగే యువకులు, వృద్ధులు కూడా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం కోసం ఉదయం 7 గంటల నుంచే ఈ పోలింగ్ కేంద్రాల దగ్గర అయితే కనుక బార్లు తీరి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే మా అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే ఈ పోలింగ్ కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ఇటు ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో ఈ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలు కూడా నిత్యం అయితే పూర్తిగా పెట్టారు. ఈ సీసీ కెమెరాలు అలాగే డ్రోన్ కెమెరాలను కూడా ఈ పోలింగ్ కేంద్రాలు అయితే పెట్టి ఈ పోలింగ్ అయితే కనుక సజావుగా సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు కొట్టదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. సిఐఎస్ఎఫ్ కు సంబంధించిన 100 మంది, అలాగే ఒడిశాకి సంబంధించిన 300 మంది, అలాగే యానానికి సంబంధించిన 200 మంది పోలీసులను అయితే కనుక భారీగా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ యానానికి సంబంధించిన ఇప్పటికే ఏదైతే ఎన్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అయితే ఇదే పోలింగ్ సెంటర్ లో ఉదయం 7 గంటలకే వచ్చి ఆయన ఓటుని అయితే వినియోగించుకున్నారు. మరి కొద్దిసేపట్లో అయితే కనుక కాంగ్రెస్ అభ్యర్థి అలాగే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కూడా
తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఇదే పోలింగ్ బూత్ కూడా ఆయన అయితే రానున్నారు. అయితే ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు తీశారు. మహిళా ఓటర్లు కావచ్చు, అలాగే వృద్ధులు కావచ్చు, అందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఉదయం నుంచి కూడా ఉత్సాహంగా వస్తున్న పరిస్థితులను మనం విజువల్స్ లో చూడొచ్చు. ఈ పోలింగ్ బూత్ నెంబర్ 16 దగ్గర అయితే కనుక అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. క్యూ లైన్ లో కూడా ఇప్పటికే ఓటర్లందరూ కూడా చేరి తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే భారీగా భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. ఈ ఈ ఎన్నికలకు సంబంధించి అయితే 13 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో అయితే ఉన్నారు. వీరిలో ప్రధానంగా చూస్తే కనుక అటు గొల్లపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు మధ్య అయితే కనుక తీవ్రంగా ఒక రసవత్తరమైన పోరు అయితే కొనసాగుతుంది. ఈ పోటీలో 13 మంది ఉన్నప్పటికీ ఆ ఈవీకే పార్టీకి సంబంధించిన ఏదైతే ఈ తోట రాజు కూడా పోటీలో ఉన్నారో అటు ఈ ముగ్గురు మధ్య ఏదైనా ఒక ఇద్దరి మధ్య మాత్రమే ద్విముఖ పోటీ అయితే ఉందని చెప్పొచ్చు. ఆ ఈ ఎన్నికల ప్రచారాన్ని కూడా వీరందరూ కూడా భారీగా చేసి ఓటర్లను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాల వద్దకైతే చేరిన పరిస్థితి ఉంది. ఇదే సజావుగా అయితే జరుగుతుంది. అయితే ఈ 42 పోలింగ్ కేంద్రాల్లో 13 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పారు. అంటే ఇక్కడ ఫిషర్మెన్ ఏరియా, అలాగే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో అయితే కనుక కొంచెం సమస్యాత్మకంగా ఉంటుందని చెప్పేసి ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో కొంచెం కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ ఓటర్లు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలనే కాన్సెప్ట్ వారు కూడా ఉన్నారు. ఈ పోలీసులు కూడా భారీగా, అంటే ముందు నుంచి కూడా ఇక్కడ ఏ విధమైన ఆ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు అయితే చేశారు. అధికారులు కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా 42 పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే డ్రోన్ కెమెరాలు, అలాగే సీసీ కెమెరాలతో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.